ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని సన్నిధానంలో మనందరం బాగుండాలని, ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో మరి ఆశీర్వాదంతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము. ప్రభు నిజంగానే మనకు తోడుగా ఉన్నారు. మన ప్రార్థనలన్నీ ఆయన ఆలకిస్తున్నారు. ప్రభువైన యేసు మన జీవితంలో ప్రతి కార్యమును ఆయన జరిగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అనారోగ్యాలుగా ఉన్నారా? ఏం భయపడకండి. మన ప్రభువైన యేసు ఆయన చిత్తమే మన జీవితాలలో నెరవేర్పు జరుగుద్ది. చెప్పండి, ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏది ఎంటర్ కాదు. ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని, చివరి వచనాన్ని చదువుతున్నాను. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. నిజంగా దానియేలు ప్రార్థన, నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. ప్రతి ఒక్కరము మనం ఈ రోజుల్లో చేస్తుంది ఏంటంటే ప్రార్థన. ఏ సేవకులు చెప్పినా, ఏ దైవజనులు చెప్పినా, ఎవరొచ్చి మన దగ్గరికి వచ్చి ఈ కష్టమమ్మ, ఈ శ్రమమ్మ, ఈ దుఃఖము, ఈ వేదన మా జీవితంలో ఉంది అన్నా సరే మనకిచ్చే సలహా ఏంటంటే బాధపడకమ్మా, కంగారు పడకు, కలవరపడకు, ఆ ప్రార్థన మాత్రం చెయ్యి. దేవుడు కూడా 35వ దావీదు కీర్తనలో ఒక మాట చెప్పాడు. ఎందుకు నాకు ఆ మాట? దీని విషయంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తున్నాడు అంటే, మరణము ముందున్న, శోధన ముందున్న దేవుడుని అంతగా దానియేలు ఆయన చేస్తున్నాడంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. చూడండి, 37:5లో ఒక చక్కటి మాట ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఎంత చక్కటి వాగ్దానమో చూడండి. ఆ మాటను పట్టుకుని దానియేలు ఏం చేస్తున్నాడు ఏంటంట? నీ మార్గము యెహోవాకు అప్పగించు, నీ మార్గం యెహోవాకు అప్పగించి నీవు ఆయన్ను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆ కార్యము దేవుడు నెరవేర్చాలంటే, ఆ అద్భుతము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అంటే దానియేలు చేసినటువంటి గొప్ప ఏంటంటే గొప్ప ఏంటి ధన్యత, యోగ్యత ఏంటి అంటే ఆయన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవునికి ఎవరు వెనకాల శత్రువులు ఉన్నారు, ముందు శత్రువులు ఉన్నారు. చూడండి, ఆయన ప్రార్థన చేస్తూ స్తుతిస్తుండగానే ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన్ని బ్రతిమాలుకొనుట చూసేశారు. దేవునికి స్తోత్రం. ఏది చూడకూడదు అనుకున్నారో అదే చూశారు. దావీదు జీవితంలో వాళ్ళు ఏదైతే చూడొద్దు అనుకున్నారో అదే చూస్తున్నారు. నిజంగా మన జీవితాల్లో కూడా అసలు చూడండి ఎంత అద్భుతమైందో. మనం ఒక్కోసారి ఎవరు ఏం చూడకూడదు, ఎవరు ఏది ఇందులో పాల్పంపులు పొందకూడదు, ఎవరో మనం చేసే పనులు చూడకూడదు, మనం మాట్లాడే మాటలు అనుకుంటాము. అది ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. చూసేటట్టు దేవుడే చేస్తాడు. కానీ ఈ చూడటం అనేది శోధనకి గుర్తు కదా. అయినా దానియేలు ఎవ్వరికీ భయపడలేదు. వీళ్ళందరూ చూసేశారట. చూసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడయ్యా, స్తుతిస్తున్నాడయ్యా, బ్రతిమాలుకుంటున్నాడంట. ఏంటో దేవుని అంతగా బ్రతిమాలుకుంటున్నాడు. దేవుని దగ్గర, ఆ బ్రతిమాలుతున్న వ్యక్తి దగ్గర ఏముందని అంతగా బ్రతిమలాడుతున్నాడు? దానియేలు ఎందుకు అంతగా గోచాడుతున్నాడు? మనం బ్రతిమలాడతాం, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా కదా. ఆయన అడిగాడు, నీ మార్గాన్ని అప్పగించి నీ పని ఆయన చేతులు పెట్టమన్నాడు దావీదు. ఒక స్త్రీ అన్యాయస్తుడైన ఒక దాని దగ్గరికి వచ్చి ఒక స్త్రీ అంటుంది, అయ్యా అయ్యా నాకు న్యాయం చేయంటుంది, బ్రతిమాలుకుంటుంది ఆయన్ని. ఈయన కూడా దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. ఏమని బ్రతిమలాడుతున్నాడు? శోధన తప్పించమనా? కాదు,
వీరి రక్షణ దయచే, వీరి కన్నులు తెరవాలి, వీరి రక్షణ దయచే ప్రభువా, వీరి కన్నులు తెరవాలి. ఈ శత్రువులు చూడటమే నాకు ఇష్టం. వాళ్ళు చూడాలనే ప్రార్థన చేశాడు, వాళ్ళు రావాలనే కిటికీలు తెరిచారు, వాడు వినాలనే బ్రతిమాలుకుంటున్నాడు. చూస్తున్నా వచ్చి మనుషులు లేరు కానీ ఈయన గోజాడుతున్నాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు, చేతులు పట్టుకున్నాడు. అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, నీ కాళ్ళు మొక్కుతాయా, నీ కాళ్ళు పట్టుకుంటాయా అని బ్రతిమాలటం చూసి వీళ్ళకి ఇంకా ఎక్కువైపోయి చెలరేగి రాజు దగ్గరికి వెళ్ళి పరిగెట్టేశారు. ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం. చెప్పారు, శాసనాలు మారినవి, సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు. కానీ ప్రార్థనలో ఉన్న శక్తి ఇప్పుడు కనపడకపోవచ్చు. కనీసం అవసరం వచ్చినప్పుడు, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు శత్రువు ఎదురైనప్పుడు నీ ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో దేవుడు బలంగా చూపించబోతున్నాడు, బలంగా నిలబెట్టబోతున్నాడు, బలముగా కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. నిజం. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకో. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు, వారి ప్రార్థనకు జయమిచ్చి, వారి కన్నీళ్లకు విజయమునిచ్చి, నా తండ్రి యేసయ్య మీరే ప్రతి ఒక్కరిని ఉదయకాలంను దీవించి కాపుదల భద్రత దయచేయమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.